రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్ను దాటాయి. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. భానుడి ప్రతాపం నుండి తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నారు. అయినా భానుడి భగభగల నుంచి మాత్రం తప్పించుకునే మార్గం ప్రజలకు దొరకడం లేదు. ప్రకాశం జిల్లాలో ఎండలకు బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ఇంకా మే నెల రాలేదు. ఏప్రిల్ మధ్యలోనే ఉన్నాం. అయినా ఎండల తీవ్రత జనాన్ని బెంబేలెత్తిస్తోంది. ప్రకాశం జిల్లాలో ఉదయం 9 గంటల నుంచే వేడిగాలులు దడ పుట్టిస్తున్నాయి. సుమారు 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇంటి నుంచి బయటకు కాలు పెట్టాలంటే ప్రజలు జంకుతున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ప్రధాన కూడళ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అటు గ్రామీణ ప్రాంతాల్లో ఈదురుగాలులు, వడగాలుల ప్రభావం ఎక్కువగానే ఉంది. వీటికి తోడు రోజురోజుకు భూగర్భ జలాలు పాతాళానికి చేరడంతో ప్రకాశం జిల్లాలో ఎండ తీవ్రత అధికమవుతోంది. మనుష్యులతో పాటు మూగజీవాలు సైతం ఎండకు, నీటి ఎద్దడికి తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే వడగాలులు, ఎండ తీవ్రత నుంచి కాస్త ఉపశమనం కోసం ప్రజలు చల్లటి పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో కూల్ డ్రింక్స్, కొబ్బరి బొండాలు, పండ్ల రసాలకు మంచి గిరాకీ ఏర్పడింది. మరోవైపు ఎండ వేడి నుంచి తప్పించుకోవడానికి ఒంగోలులో ఓ మోటార్ మెకానిక్ వినూత్న రీతిలో తన వాహనాన్ని సిద్ధపరచుకున్నాడు. తన స్కూటర్కు ఓ టెంట్ను ఏర్పాటు చేసుకుని ఎండ వేడిమికి కాస్త ఉపశమనం పొందుతున్నాడు. చేసిన ఉద్దేశం కూడా ఏంటంటే ఎండలు బాగా పెరిగినాయి. ఎండాకాలం రాకముందే కనీసం ఎండల్లో తిరగలేకపోతున్నాం జనాభా. అందువల్ల దాదాపు 2-3 నెలలు ఆలోచించి ఈ బండి ఒకటి తయారు చేద్దామని చెప్పే ఉద్దేశంలో చేసాము. ఈ బండి ప్రతి స్కూటీకి కానీ, మోటార్ సైకిల్ కానీ, దేనికైనా కూడా అనుకూలంగానే ఉంది. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ఎండ అనేది సామాన్యంగా తగలదు. 75% ఎండ అనేది తగలదు. రెండోది ఎండాకాలం కాకుండా వర్షాకాలం కూడా బాగా ఉపయోగపడుద్ది ఈ బండి. అన్న పబ్లిక్ కూడా చాలా సేఫ్టీ ని జనాభా కూడా చూస్తున్నారు. జనాభా కూడా దాదాపు చాలా బళ్ళు చేయమని చెప్పి నా దగ్గర షాప్ కాడికి వచ్చి ఉన్నారు. నా షాప్ కూడా కేబీ దీనికి పక్కనే ఉండేది నా వర్క్ షాప్. అది ఆ టౌన్లో కూడా బండి బాగా తిరిగింది. చాలా మంది కూడా ఆ బండి బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి పబ్లిక్లో కూడా మంచి రెస్పాన్సిబిలిటీ వచ్చింది. ఇది సుమారు దాదాపు 4 నుంచి 5 వేల దాకా ఖర్చు అవుతున్నాయి. అంతా బాగానే ఉంది, బ్రహ్మాండంగా ఉందని అన్నారు. జనాభా కూడా వచ్చి వెళ్తున్నారు. వాటర్ కానీ, లగేజీ పెట్టుకుంటాను కానీ, ఏమైనా సామాన్లు గీమాలు పెట్టుకుంటాను కానీ అన్నిటికీ ఉపయోగపడేది. రెండే బండి కూడా పడితే మనిషికి సేవు, ఎదురు గాలి కూడా రాదు. అందుకని దానికి ఒక అద్దం కూడా ఏర్పాటు చేశాను. దానికి కింద పడినా కూడా దెబ్బలు గిబ్బలు కూడా బండికి అయితే కానీ మనిషికి ఎలాంటి ఏమి ఉండదు. ఎవరికి వారు ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఎండ వేడి మరింత తీవ్రమవుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.